టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం. మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 29 నెలల కాలమైంది. 29 నెలల కాలం లోపల కూడా ఒకటి ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టలాగా మార్చుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు అధికారంలోకి రావడానికి కోసము 6 గ్యారంటీలు, 420 హామీస్, 420 హామీలు, 6 గ్యారంటీల పేరిట ఇంటింటికి తిరిగి బట్టి విక్రమార్క అటువంటి పెద్ద నాయకుడు, రాష్ట్రానికి పెద్ద నాయకుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి వాడు ఈ గ్యారంటీ కార్డు భద్రంగా దాచుకొని సందుకులో పెట్టుకొని మేము రాగానే 100 రోజుల లోపల మీ హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పిండు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి మొత్తం కడిగేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఎన్నికలు అనేది ముఖ్యం. ఎన్నికల లోపల ఏంటిదంటే ఇప్పుడు రైతులకు ఉన్నటువంటి రైతుల షేర్ క్యాపిటల్ అంటే రైతులు పెట్టుకున్నటువంటి పెట్టుబడి, రైతులు స్వయంగా పెట్టుకున్నటువంటి పెట్టుబడి, వారు చేసుకున్నటువంటి వాటాధనం ద్వారా ఏర్పడినటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అలా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే ప్రభుత్వ అజమాయిషి ఏంటంటే రైతుల పెట్టుకున్నటువంటి మూలధనం ఏదైతుందో దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ ఆడిటింగ్ ఉంటుంది, ప్రభుత్వ అజమాయిషి ఉంటుంది. దానికి రైతుల ఎన్నికల ద్వారా ఒక ప్రతినిధి ఎన్నుకుంటారు, చైర్మన్. 13 మంది డైరెక్టర్లను ఎన్నుకొని దానికి ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ విధానానికి స్వస్తియప్ ఏం చెప్తుందంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాలేక, ఎందుకంటే రైతులకు మోసం చేస్తున్నటువంటి ఇప్పుడు రైతులకు మోసాలు చేసేది ఏంటి? రైతు బంధు ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఈ రోజు తీసుకుంటే 10,000 వస్తాయి, జస్ట్ డిసెంబర్ 12 దాకా ఆగుంది మీకు 15,000 వస్తాయని చెప్పిండు. రైతులు ఆశపడ్డారు, మోసపోతారు. 12,000 అయినాయి. 4 పంటల గాను 3 పంటలు ఎగబెట్టిండు. ఒక్క పంట ఏం చేస్తాడు? ఎకరానికోసారి పిచ్చం పెట్టుకున్నట్టు చేస్తూ ఉన్నాడు. ఇగో ఈ రకంగా చేసుకుంటూ వస్తాను. అదేవిధంగా రైతులకు కష్టపడి టీఆర్ఎస్ పార్టీ కష్టపడి కాలువలు తీసుకొచ్చి మండు టెండర్లు కూడా కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ఇస్తే కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది కానీ ఆ నీళ్ళు బదనం చేసి ఇప్పుడు గత్యాతనం లేక హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఇలా అక్కడ పోయి రిపేరిజం చేస్తాడు. 2 పిల్లలకు రిపేర్ చేస్తామని చెప్పి ఒప్పుకుంటాడు. సిగ్గుమానం లేనటువంటి చర్యలు చేసుకుంటా ప్రభుత్వంలో ఏంటంటే చులకన అయిపోయారు, ఘోరంగా చులకన అయిపోయి రైతులు ఇప్పుడు సహకార సంఘాలకు రైతుల ద్వారా ఎన్నిక పెట్టినట్టయితే ఒక్క సీటు కూడా ఒక డైరెక్టర్ కూడా గెలవమనే నెపంతో ఏదో ఇప్పుడంటే నామినేటెడ్ పద్ధతి ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటాడు. ఎవడబ్బా సొమ్ము? అది రైతుల సొమ్ము. రైతుల సొమ్మును కాంగ్రెస్ కార్యకర్తలకు అజమాయిషితో కట్టబెట్టడం ఎవడు ఒప్పుకుంటాడు? పొద్దుగాల బిడ్డ కోర్టులు ఉన్నాయి, నువ్వు ఎంతో కాదు, రాష్ట్రం లోపల కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం ఉన్న రోజు బతుకున్న రోజు కోర్టు పోతాం, ఖచ్చితంగా నీ నామినేటెడ్ పద్ధతి అనేది ఆపిపిస్తాం. అది సమంజసం కాదు, సబబు కాదు. రైతులందరూ సమిష్టిగా ఏర్పరచుకున్నటువంటి సంఘం. ఆ సంఘానికి రైతులనే కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కాదని ఉండేది. రైతులనే వాళ్ళు పోటీ పడ్డారు, ఏదో ఒక రైతులు గెలిపిస్తారు. ఆ రైతుల 13 మంది డైరెక్టర్ల ఏదో ఒక రైతు చైర్మన్ అవుతాడు. ఈ కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కాదు, సిపిఐ నాయకులు, ఇది పార్టీ నాయకులకు దానికి సంబంధం లేదు. అది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అది రైతుల సంఘం. నువ్వు దాంట్లో ఏలు పెడితే బిడ్డ రాష్ట్రం లోపల ఇంకా ఇప్పటికే నీకు 1, 2 ఇప్పుడు నువ్వు ఏదో కేసీఆర్ను బదనం చేయాలని ఈ రేస్ కార్లో ఆ కేసు పెట్టినావు. అది లొట్టపీస్ కేసు అంటే లొట్టపీస్ కేసు అయింది. కాళేశ్వరం కేసీఆర్ను బదనం చేయాలని చెప్పి, కేసీఆర్ను జైలుకు పంపాలని చెప్పి నువ్వెన్ని కట్టుకథలన్నా నీ పీసీ కోర్స్ కమిషన్, నీ తోక కమిషన్తో ఉన్న కమిషన్ అంతా హైకోర్టు నీకు చెంప మీద కొట్టినట్టు అయిపోయింది. చెంప మీద కొట్టిపోయినాక ఇప్పుడు సిగ్గు అనిపించి ఇప్పుడు మేడిగడ్డ సందర్శించు. ఇది నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు. అట్లా నువ్వు రైతులకు మోసాలు చేస్తా ఉంటే నేను ఎప్పుడు ఒప్పుకునేది లేదు, నేను ఇది చేసేది లేదు. ఖచ్చితంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రైతుల ద్వారానే ఎన్నికలే పెట్టాలి తప్ప నువ్వు నామినేటెడ్ పద్ధతి ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తామని చెప్పి నువ్వు ప్రయత్నం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటా బిడ్డ. మీ నాయకులను, మీ ఎంపీలను, మీ ఎమ్మెల్యేలను, మీ ప్రభుత్వాన్ని గ్రామాలలో ఎదుర్కొంటా రైతుల ద్వారా అడ్డగించి మేము కోర్టు ద్వారా కూడా అడ్డగిస్తాం. మాకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులు ఉన్నాయి, కోర్టు మీద మాకు అపారమైన గౌరవం ఉంది. అదేవిధంగా నువ్వు చేసే శాసనలకు కోర్టులు అడ్డుకట్ట వేస్తూ ఉన్నాయి, అదేవిధంగా మేము అడ్డుకట్ట వేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు గెలిచే సత్తా ఉంటే, నువ్వు చేసిన నేను 420 హామీలు నెరవేర్చినావు అంటున్నావు కదా. నేను బాగా ప్రగల్భాలు, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని ప్రగల్భాలు వలుపుతున్నావు కదా. ఈ ప్రగల్భాలు కనుక నువ్వు నిజం చేసుకోవాలనుకుంటే నువ్వు ఎలక్షన్ పెట్టు,
ఖచ్చితంగా రైతుల ద్వారా ఎలక్షన్ పెట్టు, ప్రాథమిక సహకారానికి ఎలక్షన్ పెట్టు, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టు, ఎన్నికల ద్వారా గెలిచి సత్తాను నిరూపించుకో. అప్పుడు నువ్వు ప్రజాపాలన అనిపించుకో. ఇప్పుడు ఎట్లయితే ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను గోసపెట్టే పాలన, ఈ ప్రజలను అరిగోసపెట్టే పాలన, ఇందిరమ్మ పాలన కాదు, రాక్షస పాలన నడుస్తుంది రాష్ట్రం లోపల. ఖచ్చితంగా ఇవన్నిటికి అడ్డుకట్ట వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎలక్షన్ పెట్టకపోతే అడ్డుకుంటామని చెప్పుకుంటా ఉన్నావు. జై తెలంగాణ.